ఇప్పుడు ఒక పర్సన్కి వర్కౌట్ అయి ఉంటుంది ఒక డైట్ ప్లాన్, ఒక 3 months నుంచి ఎక్కడ ఒక చోట కన్సల్టేషన్ తీసుకొని ఒక డైట్ ప్లాన్ చేస్తుంటాడు. సమ్ ఒక 5 kilos 10 kilos తగ్గి ఉంటాడు. అరే పక్కన అతనికి తగ్గింది కదా అని సేమ్ డైట్ ప్లాన్ అతనికి ఏవైతే డైలీ ఏ రోజు మార్నింగ్ ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, నైట్ ఏం తినాలి, ఆ డైట్ ప్లాన్ తీసుకొని ఇంకొక పర్సన్ స్టార్ట్ చేసి ఉంటాడు. తను ఫాలో అవుతూ ఉంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా ఫాలో అవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? డిపెండింగ్ ఆన్ హౌ గుడ్ ద డైట్ ప్లాన్ ఈస్ అండి. కొన్ని డైట్ ప్లాన్స్ చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. నిజానికి రెస్ట్రిక్టివ్ కానటువంటి డైట్ ప్లాన్స్, రెస్ట్రిక్టివ్ అంటే ఏంటంటే ఒక ఫుడ్ గ్రూప్ని ఎంటైర్గా తీసి అవతల పడేయటం, పూర్తిగా అసలు ధాన్యాలనే ముట్టుకోవద్దు, నో రైస్, నో చపాతీ, నో మిల్లెట్స్, నథింగ్ అంటారు. అట్లాంటివి అసలు మీరు జోలికి కూడా రానివ్వకండి. ఓకే, అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ టు యూ బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ కండిషన్ బై అ క్వాలిఫైడ్ డైటిషియన్. లేకపోతే మీరు దాన్ని ముట్టుకోవద్దు కూడా, మీకు ఇచ్చింది కాకపోతే. అలా రెస్ట్రిక్టివ్ కాకుండా, లేదా పూర్తిగా అసలు పాల పదార్థాలని మీరు చుక్క కూడా ముట్టుకోవద్దు అంటే, అలాంటివి ఏమైనా ఉంటే తీసి చెత్తబుట్లో పడేయండి. నెక్స్ట్, నష్టాలు అంటే బ్యాలెన్స్డ్ అయినప్పుడు చాలా వరకు నష్టం వచ్చే అవకాశం తక్కువ. దాంట్లో అనుకున్న ఫుడ్ గ్రూప్స్, గ్రెయిన్స్ ఉన్నాయి, పల్సెస్ ఉన్నాయి, మీట్ తినే వాళ్ళైతే మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, పాలు పెరుగు ఉన్నాయి, లేదా పెరుగో మజ్జిగో ఏదో ఒకటి ఉంది, నట్స్ ఉన్నాయి, కాయగూరలు ఆకుకూరలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకోండి. అప్పుడు పెద్దగా నష్టం అయితే ఏముండదు. ఎందుకంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వచ్చేటువంటి ఛాన్స్ తక్కువ. లేదని చెప్పట్లేదు. ఎందుకు? క్యాలరీల పరంగా వాళ్ళు ఏదో స్ట్రిక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చారనుకోండి, ఆ మెజర్మెంట్స్ ఇప్పుడు నేను ఇచ్చిన పర్సనలైజ్ డైట్ ప్లాన్ మీకు ఇచ్చాను అనుకోండి, మీకు బాగానే వర్కౌట్ అవుతుంది, మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. ఎందుకని? బికాజ్ అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది, కానీ పోర్షన్స్ అనేవి తేడాగా ఉంటాయి. అట్లాగే మీ టైమింగ్స్ని బట్టి ఇచ్చాను నేను మీకు, మీ టైమింగ్స్ చెప్పాను, ఆ టైమింగ్స్ వాళ్ళకి కుదరకపోవచ్చు. అందుకని కొంత తేడాలు ఉంటాయి, కానీ నష్టాలు అంత తొందరగా జరగవు. ఈ అవాయిడ్ చేసేటువంటివి ఫుడ్స్ ఎక్కువ ఉండి అలాంటి డైట్ ప్లాన్స్ ఉన్నాయనుకోండి, వాటితో నష్టాలు ఉండేటువంటి అవకాశం, ముఖ్యంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని బాగా వెరీ లో క్యాలరీ డైట్ ప్లాన్స్ ఉంటాయండి, మరి 800 calories 1000 calories అట్లాంటివి ఉంటాయి. వాటి వలన ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. హౌ డు యూ నో ఇట్ ఈస్ అ వెరీ లో క్యాలరీ డైట్ ప్లాన్ అంటే, ఎవరైనా మీకు డైట్ ప్లాన్ ఇచ్చి ఈ డైట్లో ఉన్న రోజులు మీరు ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్పారనుకోండి, దట్ ఈస్ యువర్ రెడ్ ఫ్లాగ్. అక్కడ పడేసి పరిగెత్తుకొని వెళ్ళిపోండి. దేర్ ఈస్ నో పాయింట్ ఈవెన్ టచింగ్ దాట్. ఏదైనా సరే ఎక్సర్సైజ్ అనేది డైట్ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు మన శరీరానికి, మన ఆరోగ్యానికి అత్యంత అవసరమైన కాంపోనెంట్స్లో అది కూడా ఒకటి. సో అలవాటుగా ఎక్సర్సైజ్ చెయ్యని వాళ్ళకి మీరు ఇప్పుడు కొత్తగా మొదలెట్టక్కర్లేదు అని చెప్పడం వేరు, కానీ ఇది చేస్తూ ఉన్నప్పుడు మీరు చేసే ఎక్సర్సైజ్ కూడా ఆపేయండి అని చెప్పడం వేరు. చేస్తూ ఉన్న ఎక్సర్సైజ్ ఆపేయండి అంటే మాత్రం దట్ ఈస్ నాట్ రైట్ అట్ ఆల్. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది కేవలం క్యాలరీ బర్నింగ్ కాదండి. నిజానికి ఎక్సర్సైజ్తో క్యాలరీ బర్నింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ఇఫ్ యూఆర్ బిగినర్ అనుకోండి. మీరు గట్టిగా 1 గంట వాక్ చేస్తే మీ హైట్ని బట్టి, ఏజ్, వెయిట్, జెండర్ వీటన్నిటిని బట్టి ఎనీవేర్ బిట్వీన్ 200 calories నుంచి 400 calories మహా అయితే మ్యాక్సిమం అంతవరకు బర్న్ అవుతుంది. 200 to 400 ఈజ్ నథింగ్. ఒక స్నాక్ తింటే వచ్చేస్తుంది. సో ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ఫర్ క్యాలరీ బర్నింగ్. ఎక్సర్సైజ్ హ్యాస్ సో మెనీ అదర్ బెనిఫిట్స్. మన గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, డైజెస్టివ్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, బ్రెయిన్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ బయటపడేసి 1000 calorie ప్లాన్ తినండి అంటే ఇట్ ఈస్ నాట్ రైట్ అండ్ నాట్ కరెక్ట్, నాట్ ఎథికల్ అట్ ఆల్. ఇట్ ఈస్ అ బ్యాడ్ అడ్వైస్. అన్లెస్ this person has some medical condition that they should not exercise, that should come from the doctor. ఈ ప్లాన్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి రాకూడదు. అన్లెస్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో అ డాక్టర్, దెన్ యూ హ్యావ్ టు చెక్ దేర్ క్రెడెన్షియల్స్. ఎందుకు? ఎనీ డాక్టర్ వర్త్ దేర్ సైన్స్ అండ్ మనీ విల్ నాట్ పుట్ ఎనీ పర్సన్ హూ ఇస్ నార్మల్ ఆన్ 1000 calorie డైట్, రైట్? ఇక్కడ అసలు చాలా అంటే మనకి ఇన్ని క్లూస్ అక్కర్లేదు కూడా, ఏది రెడ్ ఫ్లాగో మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో పర్సనలైజ్ డైట్ ప్లాన్స్ అనేది పర్సనలైజ్డ్ ఉంటాయి కాబట్టి అవి మనం తీసుకునేటప్పుడు ఇది మనకి ఎంతవరకు అడాప్టబుల్ అని చూసుకోవచ్చండి. నేను అసలు వాడకూడదు, ఒకరికి పని చేసింది ఇంకోళ్ళకి కుదరదు అని నేను చెప్పట్లేదు. ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది, ఇది మనం వాడచ్చా. అట్లాగే ఒక పర్సన్ కోసం ఇచ్చింది మీ ఇంట్లో వాళ్ళు కూడా సిమిలర్గా చేయాలి అంటే కొన్ని క్వాంటిటీస్ చేంజ్ చేసుకోవచ్చు. ఏమంటే కొన్ని మార్పులతోటి
మా స్పౌస్ చేసుకోవచ్చా, మా పిల్లలకి ఇలా ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చండి, డెఫినెట్లీ. దానికోసం ఎటువంటి మార్పులు చేసుకోవాలో చెప్తాను, అంతవరకు మార్చుకుందాం, చేసేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. దట్ వే ఒకళ్ళది ఇంకొకళ్ళు వాడచ్చు, అస్సలు ప్రాబ్లం లేదు. కానీ ఇట్లా రెస్ట్రిక్టివ్ కానీ ఎక్స్క్లూడెడ్ ఏమైనా ఉంటే ఫుడ్ గ్రూప్స్ని ఎక్స్క్లూజన్ చేసేటువంటివి కానీ అటువంటివి వాడటం వలన తప్పనిసరిగా నష్టం ఉంటుంది తప్ప పెద్దగా లాభం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు ఒక కేస్ స్టడీ తీసుకుందాం. సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, హోమ్ మేకర్, ఒక ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్నాడు అనుకుందాం, అంటే ఒక అథ్లెట్ రిలేటెడ్. వీళ్ళ ముగ్గురికి ఒకే డైట్ ప్లాన్ వర్కౌట్ కాదు అని నేను అనుకుంటున్నాను. సో టైమింగ్స్ మార్చచ్చు, ఓకే, క్వాంటిటీస్ మార్చచ్చు, ఒకేలాంటి ఫుడ్ తినచ్చు. ఓకే, ఫుడ్ సేమ్. అబ్సల్యూట్లీ. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నైట్ షిఫ్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి వాళ్ళ టైంని బట్టి కొంత మార్పులు చేయాల్సి రావచ్చు, కానీ వాళ్ళ కోసం ప్రత్యేకించి ఇంట్లో ఇంకోటి వండాల్సిన అవసరం లేదు. హోమ్ మేకర్కైనా అంతే, వాళ్ళు వాళ్ళ టైంని బట్టి ఇంత ఈ క్వాంటిటీలో ఈ ప్రపోర్షన్లో తీసుకుంటే సరిపోతుంది. ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్, అథ్లెట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి వాళ్ళ వర్కౌట్ టైమింగ్స్ని బట్టి ఎలాంటి ఫుడ్ ఏ క్వాంటిటీలో అండ్ ఏ టైమింగ్స్లో తీసుకోవాలి, అట్లాగే వర్కౌట్కి వెళ్ళే ముందా, వర్కౌట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ మీల్స్ ఏ టైమింగ్స్లో ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అవసరమైతే ఏమైనా అడిషనల్ సప్లిమెంట్స్ కావాలా, హోమ్ మేకర్కైనా అంతే. స్నాక్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా, సింపుల్గా అయిపోయేవి. ఇప్పుడు వీళ్ళు నైట్ షిఫ్ట్కి వెళ్తున్నారు, సో నైట్ ఏమైనా బాక్స్లో తీసుకెళ్లాలా, ఇట్లాంటివి ఉంటాయి తప్ప ప్రత్యేకించి ముగ్గురికి 3 రకాల డైట్ ప్లాన్స్ అవసరం లేదు. అంటే డైట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి, కానీ దాంట్లో ఉండేటువంటి ఫుడ్ చాలా సిమిలర్ గా ఉంటుంది. క్వాంటిటీ వేరే ఉండొచ్చు, టైం వేరే ఉండొచ్చు, కానీ ఫుడ్ ఒకటే ఉండొచ్చు. డజంట్ హ్యావ్ టు బి డిఫరెంట్. వీళ్ళు అథ్లీట్ కాబట్టి, జిమ్కి వెళ్తున్నారు కాబట్టి రోజు ఒక 2-3 షేక్స్ను, ఒక 500 గ్రాములు చికెన్ తినేయాలి, ఉత్త రైస్ తినాలి, కొంచెం బాయిల్డ్ వెజిటబుల్స్ తినాలి. హోమ్ మేకర్ కాబట్టి అన్నం కూర పప్పు తినాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నైట్ జాబ్ కాబట్టి ఇంకేదో తినాలి, ఏం అవసరం లేదండి, అందరూ ఒకటే తినొచ్చు. క్వాంటిటీస్ పర్సనలైజ్ చేసుకోవచ్చు, టైమింగ్స్ పర్సనలైజ్ చేయొచ్చు. ఒక నార్మల్ ఎంప్లాయీ, ఒక 9 to 5 జాబ్ చేసుకుని ఒక నార్మల్ 40-45 ఇయర్స్ ఏజ్ ఉండే ఒక పర్సన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అతని డైట్ ప్లాన్ ఎలా ఉంటే, ఏమేమి ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది మీరు సజెస్ట్ చేస్తారు? ఎటువంటి హెల్త్ కండిషన్స్ లేకుండా జనరలీ హెల్దీ అనుకోండి. సో జనరలీ హెల్దీ ఉన్నారు 40 to 45 అంటేనే ఐ విల్ అండర్స్టాండ్ సర్టెన్ థింగ్స్ అబౌట్ దట్ పర్సన్, దట్ దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్. ఫస్ట్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ కానీ వర్కౌట్కి సంబంధించి కానీ ఎంతో కొంత వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్తగానే ఉంటున్నారు మొదటి నుంచి అనేది. సో వాళ్ళ ఆహారంలో రోజు మొత్తం మీద అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ ఉండాలి. 9 to 5 జాబ్లో పెద్దగా మూమెంట్ లేని జాబ్ అనుకోండి, బ్యాంక్ ఎంప్లాయీ అనుకుందాం, ఎక్కువ రష్ ఉంటుంది, మెంటల్గా చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది, ఎక్కువసేపు కూర్చొని ఉండాలి, ఎక్కువ లేచి తిరిగేందుకు అవకాశం ఉండదు, అండ్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల టీ కాఫీలు తాగే అవకాశం అలవాటు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతవరకు ఐ కెన్ జస్ట్ అజ్యూమ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ యూ గేవ్. అలాంటప్పుడు ఉదయము లేవగానే అవకాశం ఉంటే ఒక 15 నిమిషాల పాటు వేగంగా నడవడం కానీ, సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, కొంత బాడీలో మూమెంట్ అనేది చేసుకోవడము. బ్రేక్ఫాస్ట్ ఏ మీల్లో అయినా కానీ కొంతైనా వెజిటబుల్స్ కాంపోనెంట్ ఇంక్లూడ్ చేసుకోమనేది నా రికమెండేషన్ అండి. అక్రాస్ ద బోర్డ్ చెప్తాను నేను అందరికీ. ఎందుకంటే ఆ ఫైబర్ అనేది అండ్ క్యాలరీస్ తక్కువగాను, ఫైబర్ కంటెంట్ ఎక్కువగాను, దాంట్లో విటమిన్స్ మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో రోజులో కావాల్సిన వాటిలో కనీసం 1/3 మనకు పొద్దునే వచ్చేస్తుంది. కూర్చొని చేసే ఉద్యోగం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ క్యాలరీస్ తీసేసుకున్నారు అనుకోండి, దాని వలన సడన్గా ఎక్కువ మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వడము, బ్లడ్ గ్లూకోజ్ పెరగటము, వీటి వలన మళ్ళీ ఫ్యాట్ సింథసైజ్ అవ్వటము, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి అది కంట్రోల్లో ఉంచాలి అంటే కొంత వెజిటబుల్స్, క్యాలరీస్ కూడా కంట్రోల్లో ఉండాలి. అట్లాగే కొంత ఏదైనా గింజలు కానీ ఎగ్స్ కానీ వాళ్ళు ఏం తింటారో అది, ఈ రెండిట్లో ఏదో ఒకటి, అది స్ప్రౌట్స్ రూపంలోనో ఉడికించిన రూపంలోనో ఏదో ఒకటి తీసుకోవటము. అట్లాగే కొంత రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసేటువంటి గ్రెయిన్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే, గ్రెయిన్ ఏదైనా అవ్వచ్చు, ఓట్స్ కావచ్చు, లేదంటే పోహా కావచ్చు, చపాతీ కావచ్చు, ఇడ్లీ, దోశ, ఉప్మా, ఏదైనా సరే లిమిటెడ్ క్వాంటిటీలో, అటు ఫుల్గా ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కాఫీ టీ తాగే వాళ్ళు, నా కాఫీ లేకుండా టీ లేకుండా రోజు స్టార్ట్ అవ్వదు అంటే, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక చిన్న కప్పు కాఫీ టీ తీసుకోండి. అన్నీ వదిలేయాల్సిన అవసరం లేదండి.
మీరు రోజుకి 2 సార్లు తాగాలి అని డిసైడ్ అయ్యారు, తాగితే నాకు ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది అంటే తాగండి. ఓకే. బట్ దిస్ ఈజ్ వెన్ యూ షుడ్ డ్రింక్. ట్రై టు డ్రింక్ వితౌట్ షుగర్ ఆర్ వితౌట్ బెల్లం ఆర్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. లేదు అనుకుంటే ఒక చిన్న తక్కువ క్వాంటిటీ వేసుకోండి, తక్కువ క్వాంటిటీ తాగండి. ఓకే. అప్పటి నుంచి లంచ్ మధ్యలో మీకు బ్రేక్ ఉండే అవకాశం ఉంటే ఆ బ్రేక్ టైంలో ఒక చిన్న ఫ్రూట్, కొంచెం హైడ్రేషన్, బటర్ మిల్క్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. బటర్ మిల్క్ ఇస్ బెస్ట్ ఆప్షన్. లేదంటే కనీసం త్రూ అవుట్ నీళ్లు తాగుతూ ఉండండి. ఎప్పుడు కంటికి ఎదురుగా ఒక నీళ్ళ బాటిల్ పెట్టుకొని, ప్రిఫరబుల్లీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ గాజు సీసా కానీ పెట్టుకొని నీళ్లు తాగుతూ ఉండండి. బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ లోపు ఒక 1 లీటర్ నీళ్ళు తాగుదామని టార్గెట్ పెట్టుకొని తాగుతూ ఉండండి, సరిపోతుంది. అప్పుడు మనకు కావాల్సిన మూమెంట్ కూడా వస్తుంది. ఒక్క నిమిషం ఆకలినైనా ఆపి అక్కడే కూర్చుంటారు కానీ వాష్రూమ్కి వెళ్ళాలంటే లేచి వెళ్తారు కదండి 2 నిమిషాలు. దట్ ఈస్ ఆల్సో గుడ్. సో నీళ్ళు అనేది ఎదురుగా పెట్టుకోవడం, దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది నట్స్ అండ్ సీడ్స్ పొద్దున్న లేవగానే తీసుకుంటారు. దట్స్ నాట్ అ బ్యాడ్ హ్యాబిట్, కానీ దేర్ ఈస్ అ బెటర్ టైమ్ టు టేక్ ఇట్. ఐ విల్ టెల్ యూ వై ఇట్ ఈస్ అ బెటర్ టైమ్ ఆల్సో. అంటే ఏదో ఎక్కువ న్యూట్రియంట్స్ వచ్చేస్తే ఎక్కువ అబ్జార్ప్షన్ అయిపోతుందని కాదు. ఐ విల్ టెల్ యూ ద రీజన్ ఆల్సో. నెక్స్ట్ లంచ్కి ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసేటప్పుడు ఒక కూర ఒక పప్పు తీసుకెళ్ళగలిగితే ఓకే. అలా కుదరదు అనుకోండి, అన్నంతో పాటే పప్పు కూడా విడిగా పెట్టేసుకోవడం బెటర్. ఇప్పుడు పప్పుని మళ్ళీ తిరిగి తాలింపేసి దాంట్లో ఏదో ఆకుకూర లేకపోతే దోసకాయ, సొరకాయ, బీరకాయ వేసి కుక్ చేయలేరు, అంత టైం లేదు అనుకుంటే అన్నము ప్లెయిన్ పప్పు కూడా సెపరేట్గా పెట్టుకోవచ్చు. లేదా ఉడికించిన గింజలు కూడా ఒక పక్కన తీసుకోవచ్చు. లేదా ఒక గుడ్డు తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఫ్యూ పీసెస్ ఆఫ్ చికెన్ తీసుకోవచ్చు. నాట్ మోర్ దెన్ 50-60 grams. మీరు వారానికి 3 రోజులు తీసుకుంటున్నట్టయితే కనుక చిన్న క్వాంటిటీ అన్నము, దాని ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్ కర్రీ ఏదైనా, కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ, ఆర్ సలాడ్ లాగా విడిగా తీసుకోకపోతే వెజిటబుల్స్ అదే దాంట్లో కర్డ్ వేసుకొని రైతా లాగా తీసుకోవడం. దిస్ ఈస్ అ ప్రిటీ డీసెంట్ లంచ్. ఆ తర్వాత లంచ్ తర్వాత వీలుంటే యూ ఫినిష్ యువర్ లంచ్ ఇన్ 15 minutes. ఒక్క 10 నిమిషాలు నడవండి. బాగా ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు నడవక్కర్లేదు, మూమెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారు కదా, కదలిక అనేది ఉండాలి. లేవడం, అటు ఇటు నడవడం, అండ్ డన్. దెన్ కాఫీలు, టీలు అనేవి కంపల్సరీ అనుకుంటే సాయంత్రం 4 గంటల లోపు తీసుకోండి. చిన్న క్వాంటిటీ తీసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ వీలుంటే గ్రీన్ టీ లాంటిది ఏదైనా తీసుకుంటే బెటర్. లేదా హెర్బల్ టీ కానీ, లైక్ లెమన్ టీ లాంటిది, జింజర్ టీ లాంటిది, లేదా బ్లాక్ కాఫీ కానీ, కొంచెం మిల్క్ కాఫీ, ఏదైనా సరే స్వీట్నర్ లేకుండా తీసుకుంటే మంచిది. అలా కాదు అనుకుంటే తక్కువ క్వాంటిటీ తీసుకోండి, దానివల్ల కొంపలేమో నీపోవు. దెన్ అప్పటి నుంచి డిన్నర్కి ఎర్లీగా వచ్చి తినే అవకాశం ఉండదు. మన ట్రాఫిక్కి మరీ ఆఫీస్ పక్కన ఇల్లు ఉంటే తప్ప ఇంటికి కష్టం, ఇంపాసిబుల్. లంచ్ ఎనీవే 1-1:30కి చేస్తారు, అట్ ద మోస్ట్ 2 o'clockకి చేస్తారు. అప్పటి నుంచి 7:30, 8 అయినా అవుతుంది డిన్నర్కి కనీసం. సో ఈ మధ్యలో సాయంత్రం పూట కూడా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ తీసుకోవచ్చు, అప్పుడు నట్స్ తీసుకోవచ్చు. నట్స్ ఆ టైం ఎందుకు అడ్వాంటేజెస్ అంటే, ఒకటి పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు బాక్స్లో పెట్టుంచినా పాడవ్వవు. 1, 2 వాటిలో ఫైబర్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి సెటైటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువసేపు మన ఆకలిని కంట్రోల్లో ఉంచేందుకు ఉపయోగపడతాయి. అట్లాగే ఒక ఫ్రూట్ కూడా తీసుకుంటున్నాం, కేవలం ఫ్రూటే తీసుకుంటే గంటన్నరలో మళ్ళీ ఆకలి అవుతుంది. సో ఫ్రూట్స్, నట్స్ కూడా తీసుకుంటే మనకి నట్స్ ద్వారా రావాల్సినటువంటి న్యూట్రియంట్స్ వస్తాయి, ఫైబర్ వస్తుంది. అలాగే ఆ సెటైటీ అంటే కడుపు నిండినటువంటి ఫీలింగ్, ఆకలి కంట్రోల్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈవినింగ్ ఎర్లీగా డిన్నర్ చేయగలిగే వాళ్ళకి నట్స్ మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. ఇట్స్ అ గుడ్ ఐడియా. కాదు నాకు లంచ్కి డిన్నర్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది అనుకున్నప్పుడు నట్స్ సాయంత్రం తీసుకోవడం అనేది ఈజ్ అ బెటర్ ఐడియా. నట్స్ రోస్ట్ చేసి తీసుకోవచ్చు, పచ్చివైనా తీసుకోవచ్చు, ఎలా కన్వీనియంట్ అయితే అలా. ముందు మనం కన్వీనియన్స్ చూసుకోవాలి, కానీ నాకు నానబెట్టడం మర్చిపోతున్నాను, ఇలాంటి అడ్డంకులు చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ సాయంత్రం కూడా లిక్విడ్ ఏదైనా బటర్ మిల్క్ లాంటివి తీసుకుంటే ఓకే. లేదు 4 o'clock ఎనీవే కాఫీ తాగుతున్నారు, టీ తాగుతున్నారు అనుకుంటే బటర్ మిల్క్ స్కిప్ చేయొచ్చు అన్నమాట. అయితే 4:30-5 తర్వాత ఈ కాఫీలు, టీలు లాంటి కెఫినేటెడ్ డ్రింక్స్ తీసుకోకుండా ఉంటే బెటర్.
ఎంత లేదన్నా ఈ కెఫీన్ వలన నిద్రకి అనేది ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. సో వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. లేదంటే 3:30-4 ఆ టైంలో తీసేసుకుంటే ఎర్లీగా ఈ పోస్ట్ లంచ్ స్లంప్ అనేది కొంతమందికి వస్తుంది. అందులోనూ అసలు కదలకుండా ఒకటే దగ్గర కూర్చొని ఎక్కువసేపు పని చేస్తున్నారు అంటే కూడా ఉంటుంది. కాబట్టి అదొకటి మనము చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాం కదా, అలసిపోయాము, రాగానే ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ లేదనుకోండి, ఇంటికి వెళ్ళేప్పటికి మంచి ఆకలి మీద ఉంటారు. కానీ అది డిన్నర్ టైం కాదు, స్నాక్ టైం కాదు. ఏదో ఒకటి అందిన స్నాక్ తీసుకుంటారు, లేదా వెళ్ళే దారిలో ఏదో ఒక స్నాక్ తీసుకుంటారు. దాని బదులు మీరు స్నాక్ ప్రిపరేషన్ మెంటలీ మీకు ఒక ఐడియా ఉండాలి. నాకు ఈ టైంకి ఆకలేస్తుంది కాబట్టి ఆకలేసే టైంకి నేను స్నాక్ రెడీగా ఉంటే దెన్ ఐ డోంట్ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్, గుడ్ ఆర్ బ్యాడ్. ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఎంత తక్కువ చేసుకుంటే మన డైట్ అంత హెల్దీగా ఉంటుంది. సో యూ ఆల్రెడీ నో వాట్ టు ఈట్. ఆ టైంకి నట్స్ తీసుకున్నారు, ఇంటికి వెళ్ళారు, అప్పుడు మీకు అంత ఆకలి లేదు. చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని రిలాక్స్ అయ్యే టైంకి డిన్నర్ కూడా ఉంటుంది. ఇంకొకటి అండి, ఇదే మనిషి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ ఉమెన్, రైట్? ఇంటికి వెళ్ళి ఆవిడ డిన్నర్ ప్రిపేర్ చేయాలి అంటే ఇంకా లేట్ అవుతుంది. సో వర్కింగ్ విమెన్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు మధ్యాహ్నం ఏదైతే లంచ్ బాక్స్లో తీసుకెళ్తున్నారో అదే మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ చేసుకోండి ఉదయమే. చేసి కొంచెం రూమ్ టెంపరేచర్కి రాగానే చక్కగా ఎయిర్ టైట్ స్టీల్ బాక్స్లోనూ గిన్నెల్లోనూ పెట్టి చక్కటి మూత వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సాయంత్రం వచ్చాక వేడి చేసుకొని అదే తినండి. చపాతీ చేసుకుంటే చేసుకోండి, లేదు రైస్తో తింటానంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలో లిమిటెడ్గా అదే క్వాంటిటీలో తీసుకోండి, ఫినిష్ చేసేయండి. అంతేగాని ఇంటికి వచ్చి మళ్ళీ కుకింగ్ అనేది పెట్టుకోవద్దు. ఈ ఏ పూట కా పూట ఫ్రెష్గా వండిన ఫుడ్ తినాలి అనేది చెప్పే వాళ్ళకి బాగానే ఉంటుందండి. ఎస్పెషలీ వర్కింగ్ విమెన్కి ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, చెయ్యలేరు. అండ్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అంటారా, నిజానికి అప్పుడే పొద్దున కుక్ చేసినప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చాలా వరకు మన న్యూట్రియంట్స్ అనేవి ప్రిజర్వ్ అవుతాయి. ఇంకోసారి హీట్ చేసినప్పుడు మహా అయితే దేర్ విల్ బి లైక్ 5 to 10% డ్రాప్ ఇన్ న్యూట్రియంట్స్. బట్ లేట్గా తినటం వలన వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ కంటే ఇది బెటర్ కదా. సో మనకి 2 మార్గాలు ఉన్నాయి అన్నప్పుడు ఆ రెండిట్లో మనకి ఏది కొంత తేలిక, కొద్దిగా నష్టం ఉన్నా కానీ అన్నది అది చూసుకొని ఎంచుకోవాలి తప్ప ప్రతిరోజు వచ్చి అలా అలసిపోయి పడిపోయే టైంలో అప్పుడు మళ్ళీ వంటలు చేసుకొని పెట్టుకొని 9-9:30కి తిని మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని 10:30కో 11:00కో పడుకోవడం కంటే వస్తారు, వేడి చేసుకుంటారు, శుభ్రంగా తినేస్తారు, 8 గంటలకల్లా అయిపోతుంది. అప్పుడు గంటన్నర టైం ఉంటుంది, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్తో మింగిల్ అవ్వటం కానీ ఆ సోషలైజింగ్ కానీ అంతా ఉంటుంది. నిద్రపోయే టైంకి స్ట్రెస్ లేకుండా రిలాక్స్డ్గా ఉంటుంది. అలాగే రేపొద్దునకి ఏం కావాలో రెడీ చేసుకునేందుకు మనసు కూడా కొంత ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్ తగ్గించుకునేందుకు ఇది కూడా మార్గం. అనవసరంగా కొత్తగా అన్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఇంట్లో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మా పిల్లలు తినరు, మా హస్బెండ్ తినరు అంటే ఒకటి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వెన్ యు ఆర్ డిమాండింగ్ సంబడి టు డూ దాట్ వే, మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, నేను ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాను ఇలా డిమాండ్ చేయటానికి. లేదు అంటే వేరే మార్గం ఆలోచించుకోవాలి. ఓకే ఇలా కాదు, నాకు ఫ్రెష్గానే కావాలి అంటే మేబీ హైర్ సంబడి టు డూ దట్. సంబడి హూ విల్ కమ్ అండ్ డూ ఇట్. ఎవరైనా వచ్చి చేసేందుకు. అక్కడ కాంప్రమైజ్ అవ్వను, ఇక్కడ కాంప్రమైజ్ అవ్వను అంటే కుదరదు. ఎందుకంటే ఒక్కళ్ళే మనిషి రోజు మొత్తం అన్ని బర్డెన్స్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యం పాడైతే మొత్తం ఇదంతా దెబ్బతింటుంది అనే సిచ్యువేషన్కి తీసుకెళ్ళకూడదు, రైట్? అందుకని మీరు ఆ మనిషి మీద ఇన్ని విధాలుగా డిపెండ్ అయ్యి ఉన్నారంటే వాళ్ళ హెల్త్, వాళ్ళ ఆరోగ్యం అనేది మీకు అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ అయ్యి ఉండాలి. సో వాళ్ళకి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఇబ్బంది పెట్టేలాగా ఉండాలి. మీ డిమాండ్స్ అనేవి అన్నీ అన్రీజనబుల్ అన్ను, కానీ ఈ పిచ్చి వీడియోలు చూసి అమ్మో ఇదే కావాలంట, రాత్రిపూట అన్నం తినకూడదంట, చపాతీనే తినాలంట, అది కూడా ఇలాంటి పర్టికులర్ గోధుమలు ఇంక ఇప్పుడు కూర్చొని దంచి పౌడర్ చేసి దాంతో చెయ్యమని కాదు. సో ఏది ప్రాక్టికల్, ఎంతవరకు చేయగలరు. అలాగే ఆ బర్డెన్ కూడా ఫ్యామిలీలో అందరూ షేర్ చేసుకున్నప్పుడు అందరి హెల్త్ బాగుంటుందండి. బాధ్యత అనేది అందరూ తీసుకోవాలి. సో ఒక 45-year-old జనరలీ హెల్దీ పర్సన్ అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా, ఇప్పుడు హోమ్ మేకర్ అయితే మేబీ షీ విల్ బీ ఏబుల్ టు డూ. హోమ్ మేకర్ ఉన్నారు, సో ఆవిడ కూడా సాయంత్రం వెళ్ళారు, ఆవిడ ఎక్సర్సైజ్, ఆవిడ వాకింగ్ ఆవిడ చేసుకున్నారు, వచ్చేసారు,
6:30కి వంట మొదలు పెట్టేశారు, 7:30కి అయిపోయింది, ఇంట్లో అందరూ వచ్చిన తర్వాత కూర్చొని తినేశారు. అండ్ వన్ మోర్ థింగ్, కనీసం ఒక్క మీల్ అయినా ఫ్యామిలీ అందరూ కలిసి తీసుకునేటువంటిది ఇట్స్ అ గుడ్ హ్యాబిట్ అండి. ఆ ఫ్యామిలీ అందరూ కలిసి తీసుకునే మీల్లో మీ ఫ్యామిలీలో టీవీ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ టీవీ వేరే దగ్గర ఉండాలి. ఇది కింద కూర్చొని తిన్నా, టేబుల్ దగ్గర తిన్నా, ఏదైనా సరే అది ఆపేసి మీలో మీరు మాట్లాడుకుంటూ తిన్నప్పుడు దట్ ఈస్ మోర్ మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ మోర్ కనెక్షన్ విత్ ద ఫ్యామిలీ. ఆ ఈటింగ్ అనేది, అసలు కలిసి భోంచేయటం అనేది ఇట్స్ అన్ ఎమోషనల్ బాండింగ్ సిచ్యుయేషన్ ఆల్సో. అది ఏమి ఐసోలేటెడ్గా అందరూ కలిసి టీవీ దగ్గర కూర్చొని తినడం అని కాదు. అందరూ కలిసి తినడం అంటే ఫుడ్ గురించి మాట్లాడుకోవడము, వాళ్ళ రోజు గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము, చెప్పడము, షేర్ చేసుకోవడము, అది జరగాలి. కానీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి ఎగ్జాక్ట్లీ. సో అది క్వాలిటీ టైం కింద కూడా మీల్ టైమ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలా తీసుకున్నప్పుడు జనరలీ పికీ ఈటింగ్ కానీ, తిననని మారం చేయటం కానీ, ఇట్లాంటి చిన్నప్పటి నుంచి అలవాటు చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు చూసే వాళ్ళు కూడా దే ఆర్ సీయింగ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ ఈటింగ్ ఇట్. సో నెమ్మదిగా, మరీ చిన్నప్పుడు అలవాటు కాకపోవచ్చు, కానీ ఉన్న కొద్దీ వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ దే విల్ అడాప్ట్ టు ఇట్ అండ్ దే విల్ ఆల్సో లెర్న్ గుడ్ హ్యాబిట్స్. అసలు వాళ్ళకి పిల్లలకి అబ్జర్వ్ చేసే టైం కూడా ఇవ్వాలి కదా. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? ఎంతసేపు వాళ్ళ ఇష్టాలు, ఫుడ్ గురించిన ఇష్టాలు పిల్లలకి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎందుకు మారుతాయి? దే ఆర్ సిట్టింగ్ అండ్ ఈటింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు చూస్తున్నారు. కానీ ఇంట్లో మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు చూడట్లేదు కదా. మీరు కలిసి తింటే కదా చూసేది. ఏదో ఒక డిస్ట్రాక్షన్, ఫోన్ ఉంది, లేకపోతే టీవీ ఉంది. సో అసలు మిగతా వాళ్ళు ఏం తింటున్నారు అనేది ఇంట్లో పట్టించుకోవట్లేదు, స్కూల్లో చూస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి వచ్చి కొత్త హ్యాబిట్స్ తెచ్చుకుంటున్నారు. సో మంచి హ్యాబిట్స్ చేసేందుకు మీల్ టైమ్స్ ఆర్ ఆల్సో గుడ్ ఆప్షన్. సో అది కూడా యూజ్ చేసుకున్నట్టయితే కనుక చక్కగా డైలీ మీల్ ప్లాన్ అనేది చాలా తేలిగ్గా అయిపోతుంది. మీరు ఏమైనా స్పెషల్గా చేయదలుచుకుంటే సాటర్డేస్, సండేస్ డెఫినెట్గా చేసుకోండి. వీకెండ్ అనేది, పండుగలు అనేవి స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి, బట్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో ఇట్స్ వెరీ నైస్ వే ఆఫ్ బాండింగ్ విత్ ద ఫ్యామిలీ ఆల్సో అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పర్సనల్ డైట్ ప్లాన్స్ గురించి చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా వ్యూవర్స్ అందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.